చిన్నప్పుడు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్‌లకెళ్ళినప్పుడు మనకి వెజిటబుల్ రైస్‌లో సోయా కోసం వెతుక్కునేవాళ్ళం. అదే అండి మిల్ మేకర్ కోసము. మరి ఈరోజు అదే సోయాతో మనం బిర్యానీ చేసుకుంటే ఎలా ఉంటుంది? అదిరిపోతుంది కదా! మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ సోయా వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక గిన్నెలో మనం ముందే నానబెట్టి తీసుకున్న మీల్ మేకర్, క్యారెట్, క్యాప్సికమ్, ఆలు, బఠానీ, పచ్చిమిర్చి, అందులోనే ఫ్రైడ్ ఆనియన్స్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా, పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్‌లో నీళ్లు తీసుకొని ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసుకొని నీళ్లు ఒక పొంగు వచ్చిన తర్వాత అందులో ముందే నానబెట్టుకున్న రైస్ వేసుకొని 80-90% కుక్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం ముందే మిక్స్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ మిక్స్‌ని ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. అందులోనే కొంచెం గరం మసాలా, నిమ్మరసం, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి అలాగే ముందు మనం కుక్ చేసి పెట్టుకున్న 80-90% రైస్ ఇలా లేయర్‌గా వేసుకొని నుంచి ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఒక చెక్క నిమ్మరసం, కొంచెం ఘీ, గరం మసాలా అలాగే రైస్ వాటర్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక టిష్యూ పేపర్‌తో కవర్ చేసుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ 10-15 మినిట్స్ దమ్ ఇవ్వండి. మీరు కూడా ఈ అదిరిపోయే సోయా వెజ్ బిర్యానీ ట్రై చేసి కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. మీకు నా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.